హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది మనం క్లియర్గా చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి మనకు టీజీపీఎస్సీ అఫీషియల్ సైట్ వచ్చేసి అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి అప్డేట్ పైన పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ అనేది ఇది వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 2/2024కి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి తేదీలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎవరికి కండక్ట్ చేస్తారంటే ఎవరైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి సర్వీసెస్ సంబంధించి ఇందులో పోస్ట్ కోడ్ నెంబర్ సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 2 కానీ పోస్ట్ కోడ్ నెంబర్ 7 అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 9కి సంబంధించినటువంటి కేటగిరీస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ అనేది మీకు మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక దానికి సంబంధించినటువంటి వెబ్ నోటిక్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. ద క్యాండిడేట్స్ who have attended the certificate verification and have given the web options for post code number 2. Post code number 2 వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 అండి, అండ్ పోలీస్ సర్వీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 7 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ మెన్ ఇన్ జైల్ సర్వీస్ సంబంధించి. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 9 వచ్చేసి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండి, ఎక్సైజ్ సర్వీసెస్ సంబంధించి. ఆర్ హియర్ బై ఇన్ఫార్మర్ టు అటెండ్ ద మెడికల్ బోర్డ్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ విజన్ స్టాండర్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డేట్స్ అండి. మనకు 18th నుంచి అయితే మెడికల్ ఉంటుంది. అండ్ గివెన్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 53 క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ మెడికల్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మెడికల్ ఫీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. మెడికల్ వచ్చేసి మనకు 1000 రూపీస్ అనేది మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది ఇన్ క్యాష్ ఫర్ ది మెడికల్ బోర్డ్. అండ్ సబ్మిటెడ్ 3 పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది కూడా సబ్మిట్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రజెంట్ ఆన్ ద డేట్ మెన్షన్ బై 9 AM ఎట్ ఎంఆర్టీ సెక్షన్ రూమ్ నెంబర్ 507 అండి, ఓల్డ్ బిల్డింగ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అఫ్జల్గంజ్, హైదరాబాద్ సంబంధించి విత్ హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ద క్యాండిడేట్స్ మీ కాంటాక్ట్ ద డిప్యూటేటెడ్ అఫీషియల్స్ ఫ్రమ్ ది కమిషన్ ఎనీ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి క్లియర్గా నేను హైడ్ చేస్తున్నాను, ఎందుకంటే కాపీరైట్స్ స్ట్రైక్ అంటే కాపీరైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి కాబట్టి. అండ్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయవద్దు కాబట్టి, అండ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి షేర్ చేయొద్దు కాబట్టి నేను షేర్ చేయట్లేదు. అండ్ మనకు సైట్లో పెట్టడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ 19/6/2025 విల్ బీ రిజర్వ్ డే ఫర్ ది క్యాండిడేట్స్ అండి. ఎవరైతే 18th రోజు వెళ్ళకపోతే ఖచ్చితంగా 19th రోజు వెళ్ళొచ్చు యాబ్సెంట్ అయిన క్యాండిడేట్స్కి ఖచ్చితంగా. అండ్ కుడ్ నాట్ అటెండ్ ద మెడికల్ బోర్డ్ ఆన్ 18/6/2025 రోజున అటెండ్ కాని క్యాండిడేట్స్ ఖచ్చితంగా 19 రోజు వెళ్ళొచ్చు. అండ్ మీరు రిక్వెస్ట్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అండ్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. అండ్ మీ యొక్క ఒరిజినల్ హాల్ టికెట్ అనేది క్లియర్గా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇది గ్రూప్ 1 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.